పార్టీ చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు విజయానంద్ గారు మనతో పాటు జూమ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు దేవిప్రసాద్ గారు. నమస్తే అండి ఇద్దరికి. ముందుగా దేవిప్రసాద్ గారు, మనం చూస్తే నిన్న తెలంగాణ భవన్ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు గారు తెలంగాణకు ఏ విధంగా కాంగ్రెస్ సర్కార్ అన్యాయం చేస్తుంది, ఓవైపు కృష్ణా మరోవైపు గోదావరిలో ఏ విధంగా జల దోపిడీ ఏపీ చేస్తూ ఉంటే అడ్డుకోకుండా తెలంగాణ నీటి ప్రయోజనాలను శాశ్వతంగా దెబ్బతీస్తుందనే అంశాన్ని కూడా వెల్లడించిన సందర్భం. ఈ క్రమంలోనే ఆయన కీలకమైన అంశాన్ని కూడా ప్రస్తావించారు. తెలంగాణ రైతులకు, తెలంగాణ రాష్ట్రానికి మరణ శాసనం రాస్తోందే కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేసిన అంశాన్ని కూడా మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది. దీనిపై శాసనసభలో కూడా చట్టసభలో కూడా ఒకరోజు కాదు 5 రోజుల పాటు కూడా చర్చించేందుకు సిద్ధమని ప్రస్తావించిన అంశం. గుడ్ మార్నింగ్ రాజు గారు, వీక్షకులకు శుభోదయం. గుడ్ మార్నింగ్. అంటే నిన్న హరీష్ రావు గారు చాలా విషయాలు, అంటే తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ చేస్తున్నటువంటి మోసం, దగ, అట్లాగే ఈ నీటి ఒప్పందాలకు సంబంధించి చేస్తున్నటువంటి మరణ శాసనం అనేటువంటి విషయాన్ని వారు చాలా స్పష్టంగా, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు పదే రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెసు, దానికి తోడు కొంత బీజేపీ కూడా అందరు కలిసి కూడా ఈ కృష్ణాకు సంబంధించి గోదావరి జలాలకు సంబంధించినటువంటి విషయంలో ఇవాళ చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని కప్పిపుచ్చుకోవడానికి రోజంతా కూడా బీఆర్ఎస్ పార్టీని గత 10 ఏళ్లలో కేసీఆర్ గారు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి కృషి మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అన్ని విషయాల్లో కూడా నీటి అలొకేషన్ విషయంలో, అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ విషయంలో, తర్వాత ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి పోరాటానికి సంబంధించి, అట్లాగే 10 ఏళ్లుగా ఈ హక్కుల్ని కాపాడుకోవడానికి నిరంతరం కూడా బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందనేటువంటి విషయాన్ని పదే చెప్పినప్పటికీ కూడా అదే అబద్ధాలని క్యారీ చేస్తూ రేవంత్ రెడ్డి గారు వేదికగా నిన్న ఒక ముఖ్యమంత్రిగా అన్ని అధికారుల ముందు అన్నీ చెప్పి అన్ని అబద్ధాలు చెప్పాడని చెప్పి నిన్న హరీష్ రావు గారు ఒక్కొక్క అంశాన్ని చాలా విపులంగా దాదాపు 2 గంటన్నర పాటు చాలా స్పష్టంగా అనేక విషయాల్ని 299 టీఎంసీలకు సంబంధించి, 3000 టీఎంసీలకు సంబంధించి, కేసీఆర్ గారు అద్భుతంగా సాధించినటువంటి సెక్షన్ 3 గురించి అన్ని విషయాలు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఇవాళ డెఫినెట్గా తెలంగాణ రైతాంగానికి నీళ్ళు ఇవ్వకుండా తెలంగాణ రైతాంగానికి మరణ శాసనం రాస్తున్నది కాంగ్రెస్. కారణం ఏంటంటే ఇవాళ బంకచెర్లకు సంబంధించినటువంటి నీటి విషయంలో చాలా సందర్భాల్లో నేను క్రొనాలజికల్ ఆర్డర్ కూడా చెప్పాడు హరీష్ రావు గారు. ఎప్పుడు ప్రెస్ మీట్ పెడితే వాళ్ళు ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ ఎప్పుడు రాసిండు, ప్రభుత్వం ఎప్పుడు కళ్ళు తెరిచింది, ప్రభుత్వాన్ని సెన్సిటైజ్ చేయడానికి ప్రభుత్వాన్ని ముళ్ళు కట్టెతో పొడిచి ఎంతసేపు మీరు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు సరైనటువంటి రీతిలో నడవండి చెప్పినప్పటికీ కూడా మొద్దు నిద్రలో పడి ఇలా కేవలం బీఆర్ఎస్ పార్టీ మీద దుమ్మెత్తిపోవడానికే సమయం వెచ్చిస్తున్నాడు తప్ప బంకచెర్లకు పోతున్నటువంటి నీటిని ఆపడానికి ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణను వాళ్ళు ఎన్నుకోలేదు. అందుకే మీరు ఒక్కరోజు కాదు ఎన్ని రోజులైనా అసెంబ్లీలో చర్చిద్దాం, అసెంబ్లీలో తేల్చి ఇవాళ అందరం కలిసి ఈ బంకచెర్లకు పోయేటువంటి నీటిని అడ్డుకొని తెలంగాణ రైతాంగం హక్కుల్ని కాపాడుదామనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా హరీష్ రావు గారు అనేక విషయాలు మొత్తంగా కూడా ఇవాళ నీటి కోసం తెలంగాణ పడిన తపన, ఆ తపన నుంచి తేరుకొని తెలంగాణని నీళ్లు తెచ్చుకున్నటువంటి వైనం, ప్రాజెక్టులు నిర్మించుకున్నటువంటి వైనం, మొత్తంగా కూడా గోదావరి కృష్ణా నీటిలో సమర్థవంతంగా నీటిని ఉపయోగించుకొని రైతాంగానికి నీళ్ళు ఇచ్చినటువంటి వైనాన్ని, ఇంకా భవిష్యత్తులో చేయాల్సినటువంటి అనేక అవసరాలని చాలా స్పష్టంగా ఇవాళ ప్రజలు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ తెలంగాణకు జరుగుతున్నటువంటి మోసాన్ని ఇవాళ భారతీయ జనతా పార్టీ కేవలం ప్రేక్షకులుగా చూస్తూ కళ్ళప్పగించి చూస్తుంది తప్ప తెలంగాణ ప్రజల ఆకాంక్షల మీద దాడి చేస్తున్నటువంటి వైనాన్ని ఇలా అడ్డుకునేటువంటి ప్రయత్నం ఏమాత్రం కూడా చేయడం లేదనేటువంటి విషయాన్ని నిన్న హరీష్ రావు గారు చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. తెలంగాణ రైతాంగం అంతా కూడా నిన్న చూసిన సందర్భం మనకు కనిపించింది. దేవిప్రసాద్ గారు చెప్పినట్టుగా విజయానంద్ గారు ఇక్కడ వాస్తవానికి సమైక్య రాష్ట్రంలో దశాబ్దాల పాటు వ్యవసాయం ఏ విధంగా విధ్వంసమైందో, సాగునీటి సంక్షోభంలో రైతులు ఏ విధంగా కష్టాలు పడ్డారో మనమంతా కూడా చూసాం. తెలంగాణలో మళ్ళీ 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్ళీ తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ రాష్ట్రానికి మరణ శాసనం రాస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీ అంటూ నిన్న చాలా స్పష్టంగా మాజీ మంత్రి హరీష్ రావు గారు తెలంగాణ భవన్ వేదికగా కుండబద్దలు కొట్టిన సందర్భం మనం చూసాం. బనకచెర్ల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును కూడా ఏ విధంగా తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తుందనే అంశాన్ని కూడా ఆయన వివరించిన పరిస్థితి. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఓవరాల్గా తెలంగాణకు సంబంధించిన జల దోపిడీ ఏ విధంగా జరుగుతుందనే అంశం కావచ్చు, తెలంగాణ రైతాంగానికి జరుగుతున్న ఈ సంక్షోభం దిశగా తెలంగాణ రైతాంగానికి నడిపించేందుకు జరుగుతున్న ఈ ప్రయత్నం ఏదైతే ఉందో దీన్ని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ మాత్రమే మాట్లాడుతుంది, బీఆర్ఎస్ మాత్రమే
గొంతుకై నిలుస్తున్న పరిస్థితిని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? అది తెలంగాణ రాకముందు ఈ జలదోపిడి ఎట్లా జరిగిందనే విషయంలో కొంత ఈ అవగాహన మనకి ప్రజానీకానికి తక్కువగా ఉండింది. తెలంగాణ ఉద్యమ సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ కానీ, తెలంగాణలో ఉన్నటువంటి నీటి వనరుల నిపుణులు కానీ చాలా స్పష్టంగా కొంత జ్ఞానాన్ని అందించడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత అంటే అప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ నాయకత్వం, ముఖ్యంగా అప్పుడు బీఆర్ఎస్ పుట్టక ముందు ఉన్నటువంటి బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఇట్లాంటి రాజకీయ పార్టీలు ఎన్నడూ కూడా తెలంగాణ నీటి వనరుల దోపిడీ మీద మాట్లాడలేదు. నీటి వనరుల దోపిడీ వల్లనే తెలంగాణ ఎంత నష్టపోతుంది, ఇక్కడ జరిగిన ఆత్మహత్యలకి, ఇక్కడ వెనుకబాటుతనానికి, ఇక్కడ పేదరికానికి, ఇక్కడ సామాజిక ఘర్షణలకి కారణం ఎట్లనో ఎన్నడూ చెప్పలేదు. దానికి వేరే వేరే కారణాలని చెప్పించి అసలైనటువంటి దోపిడీ విషయాన్ని బయటికి రాకుండా ఆనాడు వాళ్ళు చేశారు. అది వాళ్ళకు కావాల్సుకొని చేసింది కొంత అయితే, జ్ఞానం లేక చేసింది ఇంకో కొంత. తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఒక నీటికి సంబంధించినటువంటి జ్ఞానము, ఆ నీటి వనరుల వల్ల అసలు ఎట్లా గొప్ప అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి ఒక పూర్తి స్థాయి చర్చ జరిగింది. ఆ జరిగిన క్రమంలో బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత నీళ్లు మాత్రమే తెలంగాణకు ప్రాణాధారం, మనం నీళ్లను పట్టుకోకపోతే, అసలైన దోపిడీ ఏదైతే ఉందో దాన్ని మనం ఆపకపోతే తెలంగాణను మనం తెచ్చుకొని కూడా వృధా అవుతుంది. కాబట్టి వెంటనే ప్రాజెక్టు కట్టి నీళ్లు తెచ్చుకోవాలి. అట్లాగే గోదావరి, కృష్ణ లాంటి అద్భుతమైన గొప్ప జీవనదులు ఉన్నటువంటి తెలంగాణలో రెండింటి మీద మన యొక్క నీటి వనరుల వాటాను స్థిరీకరించుకోవాలి, మన హక్కులను భద్రపరచుకోవాలని చేసినటువంటి ప్రయత్నము చాలా తీవ్రంగా చేసింది. అందులో కొన్ని హక్కులు సాధించింది కూడా. ఆ తర్వాత ఇప్పుడు మీరు గమనిస్తే తెలంగాణ ఏర్పడక ముందైతే తెలంగాణ నీటి వనరుల గురించి అయితే బీఆర్ఎస్ ఏతర పార్టీలు అంటే కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు ఎట్లయితే మాట్లాడలేదో, ఇవాళ స్పష్టంగా మళ్ళా ఇంత జ్ఞానం వచ్చిన తర్వాత కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికే ఆయా పార్టీల అధ్యక్షులు, ఆయా పార్టీల నాయకత్వం ఉన్నప్పటికీ కూడా వాళ్ళెవరూ కూడా తెలంగాణ నీటి వనరులకు జరుగుతున్న అన్యాయం మీద మళ్ళా బీఆర్ఎస్ లాగా గట్టిగా నిలబడి మాట్లాడతలేరు అనేది ప్రజలందరూ గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రధానంగా ఇవాళ బనకచెర్ల విషయానికి వచ్చినప్పుడు ఎట్లనన్నా చేసి తెలంగాణ నీటి వనరుల యొక్క వాటాను ఆంధ్రాకి ఎట్లా ఇవ్వచ్చో ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుంది ముఖ్యమంత్రి గారి ప్రయత్నం. ఏమేమి అవకాశాలు ఉన్నాయి, మన హక్కులను వదులుకోవడానికని చూస్తున్నట్టే ఉన్నది తప్ప మన హక్కులను కాపాడడం కోసం ఎన్ని రకాల ఒత్తిడిలైనా చేస్తాం, ఎంతకైనా మేము నిలబడతాం తెలంగాణ దిక్కు అన్నట్టుగా మనకి క్లియర్గా కనబడతలేదు. ఆ విషయాన్నే నిన్న హరీష్ రావు గారు ప్రెస్ మీట్లో చూసినా, లేదంటే ముఖ్యమంత్రి గారు తెలిసి కాగితం చేతులు పట్టుకొని హాఫ్ వాక్యం చదివి హాఫ్ వాక్యం ఆపి తెలంగాణలో అంటే చట్టపరంగా ఉన్నటువంటి పేపర్ మీద వచ్చిన అంశాలను కూడా దాచిపెడుతూ ఒకవైపు తెలంగాణ నీటి వనరులు స్థిరీకరించిన బీఆర్ఎస్ పార్టీకి పేరు రాకుండా వాళ్ళని బదనాం చేస్తూ అవతలి వాళ్ళకి మన హక్కులను ఎట్లా అందివ్వాలి అనే ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుంటే, ఇంకొక వైపు బనకచెర్లకు వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం ఇవాళ అనుమతులు ఇవ్వలేదని మనం చూస్తున్నాం. బీజేపీ పార్టీ మేము అనుమతి ఇవ్వలేదు, బీఆర్ఎస్ పనిచేయకున్నా, కాంగ్రెస్ పనిచేయకున్నా బీజేపీ తెలంగాణ ప్రజల దిక్కుంది, మేము ఖచ్చితంగా గోదావరి, కృష్ణాలో తెలంగాణ ప్రజల యొక్క వాస్తవమైనటువంటి వాటా కోసం మేము నిలబడుతున్నామని చెప్పి ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టుకోలేదండి. వాళ్ళు బీజేపీ వాళ్ళ నిజంగానే కేంద్ర ప్రభుత్వము వాళ్ళకి అనుమతులు ఆపిందని మనం అనుకుంటే మరి దాన్ని ఎంత గొప్పగా బీజేపీ చెప్పుకోవాలి. అంటే ఇది తాత్కాలికంగా మాత్రమే, ఇవాళ బీఆర్ఎస్ చేస్తున్న ఒత్తిడికి భయపడి దీన్ని తాత్కాలికంగా ఈ సాకులు పెట్టి ఆపినరు. రేపొద్దున వల్ల ఇచ్చినాడు ఇబ్బంది అవుతుంది కాబట్టి తెలంగాణ బీజేపీ నాయకత్వము మేము నీటి వనరుల కోసం కొట్లాడేటువంటి వాళ్ళము, తెలంగాణ కోసం మేము నిలబడే వాళ్ళం అనేటువంటి స్థానం కోసం ఎందుకు వస్తలేరు? టీవీలలో, మీడియాలలో అబద్ధాలని, లేనిపోని దుమారాలని, ఎక్కడో వచ్చిన వార్తలను పట్టుకొని ప్రెస్ మీట్లు పెట్టే బీజేపీ నాయకత్వము శాశ్వతంగా తెలంగాణకు నాశనం చేసేటువంటి ఈ నీటి వనరుల దోపిడీకి వ్యతిరేకంగా ఎందుకు అంత తీవ్రతరమైన గొంతును వినిపిస్తలేదు? తర్వాత కమ్యూనిస్టు పార్టీలు అసలు దీని మీద ఎందుకు స్పష్టమైన వైఖరిని ప్రకటించి ప్రవర్తిస్తలేవు? తర్వాత ప్రజా సంఘాలుగా, ఉద్యమకారులుగా ఉన్నటువంటి గతంలో నాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా దీని మీద
అసలు ఏంటిదని ఒక స్పష్టంగా బయటకు వచ్చి ఒక మాట ఎందుకు మాట్లాడతలేరు అంటే కంప్లీట్ దొంగాట ఆడుతున్నారు. అందరికందరూ దొంగాట ఆడుతున్నారు. ఈ దొంగాట ఎట్లా ఆడుతున్నారంటే మన యొక్క హక్కులను అవతల వాళ్ళకి అప్పచెప్తూ ఈ హక్కులను సాధించినటువంటి పార్టీ మీదనే బురద జడాల ద్వారా వీళ్ళకు కూడా ఏ మాత్రము ప్రజలలో ఇక నమ్మకం లేకుండా చేసేటువంటి ఒక రెండో కుట్ర కూడా ఇందులో దాగి ఉంటుంది. ఇది చాలా తెలంగాణ సమాజానికి ప్రమాదకరంగా ఉంటది. ఈ రాజకీయాలను చాలా జాగ్రత్తగా ఈ టైంలో మనము నడుపుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటది. ఎస్, చాలా కీలకమైన అంశం ఇది. దశాబ్దాల పాటు దగాబడ్డ తెలంగాణను కాపాడుకునేందుకు కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో రైతుల హక్కులను కాపాడుకునేందుకు గత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ హయాంలో పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేయడమే కాకుండా ఫలితాలు సాధిస్తే మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రైతులకు, తెలంగాణ సాగునీటి హక్కులకు కాంగ్రెస్ మరణ శాసనం రాస్తోందని నిన్న హరీష్ రావు గారు కుండబద్దలు కొట్టిన నేపథ్యంలో ఈ అంశంపై తెలంగాణ వ్యాప్తంగా కూడా రైతాంగంలో చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్ రాగానే మళ్ళీ తమకు సాగునీటి కష్టాలు ఏ విధంగా ప్రారంభమయ్యాయో, రానున్న రోజుల్లో బనకచర్ల వల్ల తెలంగాణకు ఎలాంటి ముప్పు పొంచుందో అంశం కూడా నిన్న స్పష్టంగా వెల్లడించిన నేపథ్యంలో తెలంగాణ రైతాంగం కూడా మరింత చైతన్యవంతంగా రానున్న రోజుల్లో వ్యవహరించే అవకాశం కనిపిస్తూ ఉంది. దేవిప్రసాద్ గారు, నిన్న అనేక కీలకమైన అంశాలు హరీష్ రావు గారు ప్రస్తావించారు. దీనికి తోడుగా వాస్తవానికి ప్రభుత్వం మొన్న పెట్టిన పీపీటీలో ప్రభుత్వం ఏం చేయబోతుందో చెప్పడం కంటే కూడా కేవలం బురద జల్లడంపై, బీఆర్ఎస్పై బురద జల్లడంపైనే ప్రస్తావించిన పరిస్థితి కూడా కనిపించింది. ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో హక్కులను సాధించుకునేందుకు ఏమైనా ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంటే, పూర్తిగా అడ్డుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటే, ఈ మొత్తం పరిణామాల్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వైఖరి కూడా వివాదాస్పదమవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మొత్తం వ్యవహారంలో ఇటు పక్క రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం కావచ్చు, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, ఈ మొత్తం 3 ప్రభుత్వాలకు సంబంధించిన వ్యవహారాన్ని మనం ఎట్లా చూడాలి? ఇప్పుడు రాజు గారు, మొన్న రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ వైఖరి అంటే కేవలం కాంగ్రెస్ వైఖరి కాదు, మొత్తము 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఏం ఆశిస్తున్నారనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పాలి. తెలంగాణ ప్రజలు వీటిని ఎట్లా అడ్డుకుంటారు అనేటువంటి విషయాన్ని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దానికి జవాబు చెప్పాల్సినటువంటి రేవంత్ రెడ్డి మొత్తంగా కూడా కేసీఆర్ను, హరీష్ రావు గారిని, కేటీఆర్ను, మొత్తం బీఆర్ఎస్ పార్టీని 10 ఏళ్లలో జరిగినటువంటి నీటి వనరులకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి కృషిని ఒక విధ్వంసంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేశాడు. సెక్షన్ 3 సాధించడం అనేటువంటిది కేసీఆర్ గారు చేసినటువంటి ఒక గొప్ప విజయం. అసలు ట్రిబ్యునల్ ఎందుకు అడిగినాము రాజుగారు? మనం 299 టీఎంసీలు మాకు కేటాయిస్తే నీటి వాటలో మాకు అన్యాయం జరిగింది. మేము ప్రాజెక్టులు అప్పుడు కావాలని మా ప్రాంతంలో, పరివాహక ప్రాంతంలో 68% ఉన్నటువంటి పరివాహక ప్రాంతంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం సమైక్యాంధ్ర పాలనలో ప్రాజెక్టులు కట్టలేదు కాబట్టి ఈ 299 టీఎంసీలు మాకు చాలా అవసరాలు ఉన్నాయి. కృష్ణా పరివాహక ప్రాంతంలో మొత్తం పాలమూరు, నల్గొండ ఇవన్నీ ప్రాంతాలు కూడా వలసలు పోతూ ఉన్నాయి, లక్షలాది వలసలు పోతూ ఉన్నారు. రైతాంగం అంతా పక్కకే నీళ్లు ఉన్నప్పటికి కూడా మరి కన్నీళ్లు పెట్టేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి మాకు ట్రిబ్యునల్ వేసి అసలు మా వాటా ఎంతో తేల్చాలని ఫైట్ చేసింది టీఆర్ఎస్ పార్టీ. ఇవాళ రేవంత్ రెడ్డికి కనీసమైన కాంగ్రెస్ నాయకుల జ్ఞానం ఉంటే అసలు టీఆర్ఎస్ పార్టీ ట్రిబ్యునల్ ఎందుకు అడుగుతుంది? 299తోనే సంతృప్తి చెంది సంతకాలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే అసలు ట్రిబ్యునల్ అడగాల్సినటువంటి అవసరం లేదు. మాకు అన్యాయం జరుగుతుందని 28 సార్లు లేఖలు రాష్ట్రమని నిన్న హరీష్ రావు గారు ఎన్ని లేఖలు రాష్ట్రమో చాలా స్పష్టంగా చెప్పారు. ట్రిబ్యునల్ మీరు ఉపసంహరించుకోండి, మేము న్యాయమైనటువంటి వాటా కోసం మీకు కేఆర్ఎంబీ వేస్తామని చెప్పడం జరిగింది. అట్లాగే అపెక్స్ కౌన్సిల్లో కూడా మొదటి సంవత్సరం సంతకం ఎందుకు వచ్చిందంటే మీరు తాత్కాలికంగా ఒప్పందాలు చేసుకున్నారు, ఈ ఒప్పందాలలో మాకు అన్యాయం జరుగుతున్నది కాబట్టి డెఫినెట్గా మాకు న్యాయమైనటువంటి వాటా రావాలని అపెక్స్ కౌన్సిల్లో కేసీఆర్ గారు చాలా స్పష్టంగా. రెండోది కూడా కేసీఆర్ గారు ఏం చెప్పినారు, మొత్తంగా కూడా 53 సంవత్సరాల సందర్భంగా గేజ్ డిశ్చార్జ్లో నీళ్ళన్నీ కూడా సముద్రంలో పోతూ ఉన్నాయి, సరైనటువంటి ప్రాజెక్టు నిర్మాణం కాలేక. కాబట్టి ఈ వాటాను, నికర జలాలని ఎట్లా పంచుకోవాలి, అట్లాగే వరద జలాలు కానీ మిగులు జలాలు కానీ ప్రోరేటా అంటే ఇప్పుడు ఎట్లయితే కేటాయింపులు జరుగుతాయో ఆంధ్రకు, తెలంగాణకు, అదే రీతిలో వీటిని ఎట్లా ఉపయోగించుకోవాలనేటువంటి విషయం మీద ఒక నిర్ణయం 2 రాష్ట్రాలు కలిసి కూర్చొని చర్చించి నిర్ణయించుకోవాలని చెప్పాడు. ఎక్కడ కూడా కేసీఆర్ గారు సొమోటోగా మేము 3000 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నామని ఎన్నడూ చెప్పలేదు, ప్రాజెక్టులు కట్టుకోమని చెప్పలేదు. ఇప్పుడు వాళ్ళు కేంద్ర ప్రభుత్వం నదుల అనుసంధానానికి సంబంధించినటువంటి ఒక ప్రపోజల్లో భాగంగా జగన్తో ప్రపోజల్ వస్తే వాటిని శ్రీశైలం ద్వారా మన భూభాగం ద్వారా నీళ్లు వేసి అట్నుంచి రాయలసీమకి ఇవ్వాలనేటువంటి ఒక ప్రతిపాదన ఇచ్చినప్పుడు డెఫినెట్గా దీనివల్ల మనకు కొంత ఉపయోగం జరుగుతుంది, ఇక్కడ కొన్ని వేల లక్షల ఎకరాలకు నీళ్లు తీసుకునేటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి ఈ ప్రపోజల్ అయితే బాగుంటుందని చెప్తే ఆ తర్వాత ఒకవేళ తెలంగాణ భూభాగంలో
నదుల అనుసంధానం వల్ల కాలువలు నిర్మిస్తే రేపు భవిష్యత్తులో మాకు ఇబ్బంది వస్తుందని ఆంధ్రాకి సంబంధించినటువంటి నాయకులు మాకు అవసరం లేదు, మేము గోదావరి నుంచే తీసుకుపోతామని బరిదెగించి మాట్లాడినటువంటి మాటలు చూసాం. కానీ ఇవాళ ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే, ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొత్తంగా కూడా ఇవాళ బంకచర్లకు పోతున్నటువంటి ఈ అక్రమ నీటిని ఎట్లా వాళ్ళు తీసుకుపోతున్నారు, దాన్ని ఎట్లా అడ్డుకోవాలి, దానికి అవసరమైనటువంటి కార్యాచరణ ఏంటి, దానికి అవసరమైనటువంటి ప్రతిపక్షాల సహకారం ఏందనేటువంటి విషయంలో ఒక స్పష్టమైన యాక్షన్ ప్లాన్తో రావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ యాక్షన్ ప్లాన్ బదులు తెలంగాణ కోసం కొట్లాడినటువంటి నాయకుడు, తెలంగాణ కోసం తప్పించిన నాయకుడు, నీటి కోసం నిరంతరం ప్రవహించేటువంటి ఒక కేసీఆర్ మీద ఒక సర్జికల్ స్ట్రైక్ చేసినట్టుగా ప్రతి సందర్భంలో కూడా కేసీఆర్ గారికి సంబంధించిన ఆలోచన మీద దాడి చేసేటువంటి ఒక దుర్మార్గమైన పద్ధతిని ఎంచుకొని ఇలా చాలామంది మేధావులు, ఇంతకుముందే విజయానంద్ చెప్పినట్టు అనేక మంది ప్రజా సంఘాలు మిగతా వాళ్ళు కూడా మా మీద కోపం ఉంటే, మా పార్టీ మీద కోపం ఉంటే మీరు రాజకీయపరమైనటువంటి విమర్శలు చేయండి, కానీ తెలంగాణ ప్రయోజనాలను ఈ పేరు మీద మీరు వాళ్ళకి అంటగట్టేటువంటి ప్రయత్నం చేస్తే భవిష్యత్తులో తెలంగాణకు మరణ శాస్త్రం అవుతుంది. ఇవాళ రేపు పై రాష్ట్రాలు ప్రాజెక్టులు కట్టుకుంటే చుక్క నీళ్ళు రాకుంటే అప్పుడు తెలంగాణ రైతాంగం ఎంత గోసపడాలి. ఇవన్నీ కూడా ఆలోచించి ఇలా ఒక సమగ్రమైనటువంటి దృక్పథంతో ఇలా ముందుకు పోవాలి. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇలా సమగ్రంగా ఆలోచించుకోవాలి. రాజకీయ వైరుధ్యాలు ఉంటే ఎవరు సమాజానికి ఏం ద్రోహం చేశారో చర్చ పెడదాం, ప్రజలలో చర్చ పెడదాం, ప్రజలు తేల్స్తారు. ఇప్పటికే కాంగ్రెస్ ఎంత దుర్మార్గం చేసిందో. ఈ 299 ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. మేము టీఆర్ఎస్ వచ్చినాక చేసుకున్నటువంటి ఒప్పందాలు కావు. ఈ అలొకేషన్స్ అన్నీ కూడా పంచినవి మీరే, ఈ ప్రాంతానికి మరణ శాసనం రాసింది మీరే. ఈ ప్రాంతానికి రాసినటువంటి మరణ శాసనాన్ని తిప్పి చేయడానికి ప్రజలకు అవసరమైనటువంటి ఆకాంక్షల కోసం నీటి మళ్లించడానికి మేము 10 ఏళ్లుగా ప్రయత్నం చేస్తే మా మీద ఎదురుదాడి చేసేటువంటి ఓ దుర్మార్గమైనటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది మొత్తం తెలంగాణ హక్కుల మీద దాడి రాజుగారు. ఇది ఒక్కటే పైన చూస్తే మనకు అర్థం కాదు. ఇలా మొత్తం తెలంగాణ హక్కుల మీద దాడి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ప్రజల పట్ల, నాయకుల పట్ల, ఉద్యమకారుల పట్ల ఇలా అవహేళనగా మేము ఏమైనా చేస్తాం, ఏదైనా తీసుకుపోతాం అనేటువంటి ముసుగులో చేస్తున్నటువంటి కుట్రను ఇవాళ అందరం ఛేదించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి ఒక అభివృద్ధి, ఇలా తెలంగాణలో నీటి కోసం తల్లాడినటువంటి తెలంగాణ, ఇవాళ తెలంగాణలో నీళ్లు వచ్చినటువంటి విధానాన్ని ఇవాళ ఓర్చుకోలేక ఆ నీటినంతా మాయం చేసేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఈ కుట్రను ఛేదించాల్సినటువంటి అవసరం. చాలా కీలకమైన అంశం ఇది. 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో అయినా, 10 ఏళ్ల ఉజ్వల ప్రస్థానంలో అయినా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల హక్కుల కోసం అన్నిటికంటే కూడా నీళ్ల కోసమే పోరాడిన పరిస్థితి, ఫలితాలు కూడా సాధించిన సందర్భం. కానీ దశాబ్దాల పాటు తెలంగాణను ఏ విధంగా కాంగ్రెస్ దగా చేసిందో, మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ తెలంగాణలో సాగునీటి సంక్షోభాన్ని సృష్టిస్తూ తెలంగాణలో జలాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నీటి దోపిడీ జరుగుతూ ఉంటే కూడా అడ్డుకోకుండా బీఆర్ఎస్పై బురద జల్లడం ఏదైతే ఉందో దీన్ని తప్పకుండా తిప్పి కొడతాం అని చెప్పి నిన్న హరీష్ రావు గారు కూడా చాలా స్పష్టంగా వెల్లడించిన సందర్భం. మరణ శాసనం తెలంగాణ రైతులకు మరణ శాసనం రాస్తున్న కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్తామని కూడా హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది. అదే అంశాన్ని దేవిప్రసాద్ గారు కూడా చాలా స్పష్టంగా వెల్లడించిన సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. విజయానంద్ గారు, మరో అంశాన్ని తీసుకుంటే మనం నిన్న చాలా స్పష్టంగా చూసాం. కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో పెద్ద ఎత్తున రాజకీయ చర్చకు దారితీసిన పరిస్థితి. తెలంగాణలో చంద్రబాబు కోవట్లున్నారని ఆయన నిన్న వ్యాఖ్యానించిన సందర్భాన్ని మనం చూసాం. ఇరిగేషన్, రోడ్లు, అలాగే ఇతర అన్ని చోట్ల కూడా కాంట్రాక్టుల్లో కూడా వాళ్ళ దందాలు నడుస్తున్నాయని కూడా ఆయన ధ్వజమెత్తిన పరిస్థితి. ఏపీ బనకచెర్ల ప్రాజెక్టు బంద్ కావాలంటే ఆ కోవట్ల ఇండ్లకు నీళ్లు అలాగే కరెంటు కట్ చేయాలని కూడా ఆయన సూచించిన సందర్భం మనకు కనిపించింది. ఎట్లా చూడాలి ఈ వ్యాఖ్యల్ని, మనం ఏ విధంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు ఒక విషయాన్ని కొద్దిగా పరిశీలిస్తే ఏమవుతుందంటే 2001లో మనకి బీఆర్ఎస్ పుట్టిన తర్వాత 2002, 3, 4 వరకు చాలా రాజకీయ పార్టీలు, సమాజంలో ఉన్న చాలా మంది వైఖరి ఎట్లా ఉండేనో ఇవాళ సేమ్ తెలంగాణలో అట్లా ఉంది. అంటే స్పష్టంగా మేము తెలంగాణ ప్రజల దిక్కు అని చెప్పలేదు వాళ్ళకు. సమైక్య రాష్ట్రాల్లోనే తెలంగాణ బాగుపడుతుంది, ఈ ప్రత్యేక రాష్ట్రం అనేది కొంతమంది రాజకీయ అధికారం కోసము ఎవరికో పదవి రాలేదని పెట్టింది, ఇట్లాంటి ప్రచారాలను నమ్మి వాళ్ళు ఎవరు కూడా ఉద్యమం దిక్కు రాకుండా ఉన్నారు. చాలా రాజకీయ పార్టీలు మేము తెలంగాణ దిక్కున్నాము అని బహిరంగంగా ప్రకటించలేదు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ మేము ఇచ్చినామని చెప్పుకునేటువంటి పార్టీ కూడా ఏమన్నదంటే మాకు తెలంగాణ ప్రజల మనసులో ఏముందో తెలుసు అని మాత్రమే అన్నది. మేము తెలంగాణ ఇస్తాం పో అని అనలే.
ఇది ఎందుకు చెప్తున్నా నేను అంటే, ఇవాళ ఏ సమస్యకైనా ఆనాడు తెలంగాణలో ఆంధ్ర వాళ్ళు వచ్చి విలీనం చేసినా, మళ్ళా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ రాష్ట్రంలో దోపిడీ జరుగుతున్న అన్నిటికీ రాజకీయాలే ప్రధాన కారణం. ఎస్. వాళ్ళు వచ్చి ఆంధ్ర నుంచి తెలంగాణలో చేరిందే మాకు కరెంటు లేవు, నీళ్లు లేవు, ఎట్లా బతుకుతాం మేము ప్రత్యేక ఆంధ్రగా మద్రాసు నుంచి విడిపోయినాక, మమ్మల్ని తెలంగాణలో కలపండి అని వాళ్ళు లాబీ చేసి బలవంతంగా మన రాష్ట్రాన్ని దానిలో కలుపుకున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు వచ్చి చేరింది దేనికి? చేరకముందు ప్రత్యేక రాష్ట్రంగా ఉన్నది దేనికంటే కరెంటు నీళ్ళ కోసమే వచ్చిర్రు వాళ్ళు. కరెంటు నీళ్లు లేవు మాకు ఇక్కడ, లేకపోతే మేము బిచ్చగాళ్ళ బతుకైతామనే కదా వాళ్ళు వచ్చింది. సో ఆ దోపిడీ కంపల్సరీ చేస్తారు వాళ్ళు. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి మీకు ఎవడున్నాడు? మీకు రాజకీయ నాయకత్వం ఎక్కడుంది? మీరు ఎట్లా పరిపాలించుకుంటారు? మీకు అంత జ్ఞానం ఎక్కడుందని అంటే చాలా రోజులు మన వాళ్ళకి నమ్మకం లేక, ఆ బానిస మనస్తత్వంలో ఉన్నటువంటి అనేక మంది రాజకీయ నాయకులు ధైర్యం చేసి, నా ప్రాణం పోయినా మంచిదే, నా పదవి పోయినా మంచిదే, నా రాజకీయ భవిష్యత్తు పోయినా మంచిదే అని తెగించి నిలబడే నాయకత్వం దొరకక 2001 వరకు బీఆర్ఎస్ పుట్టుక వరకు గట్లనే ఎన్నిసార్లు ఉద్యమాలు వచ్చినా విఫలమైతూ వచ్చినాం. ఇవాళ బీఆర్ఎస్ వచ్చిన తర్వాత తెలంగాణకు ఒక రాజకీయ దిక్కు దొరికింది, దిక్కులేని వాళ్ళకు ఒక దిక్కు దొరికింది. ఇప్పుడు పాయింట్ చెప్తాను నేను. ఇక ఏంటిదంటే, ఈ దిక్కులేని వాళ్ళకు ఒక దిక్కు దొరికింది. దిక్కు దొరకడమే కాదు, తెలంగాణ రాష్ట్రం తెచ్చిపెట్టింది. అంతే తెచ్చిపెట్టి ఊరుకోకుండా నిజంగా ఏదైతే ఇంతకాలం దోపిడీ జరిగిందో దాన్ని అడ్డుకున్నది. ఓకే. ఇప్పుడు కావాల్సింది ఏంటి? ఇవాళ మీరు ఈ వనరుల దోపిడీ చేస్తున్నటువంటి కుట్రలు ఎంత ప్రమాదమో అంతకన్నా పెద్ద ప్రమాదంగా నేనైతే ఏం భావిస్తున్నా, ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నది ఎందుకు నా అవగాహన మేరకంటే, నీళ్ళో కరెంటో దోచుకపోతుంటే కొంత దోచుకపోవచ్చు, కానీ తెలంగాణకు ఒక రాజకీయ దిక్కు లేకుండా ఒకే ఒక్క దిక్కుగా వచ్చినటువంటి రాజకీయ పార్టీని, ఆ పార్టీకి నాయకత్వం వచ్చినటువంటి నాయకత్వాన్ని హననం చేసేటువంటి ఒక దుర్మార్గం జరుగుతుంది. ఇది చాలా పెద్ద తీవ్రమైనటువంటి అంశం. దీని మీద చాలా తీవ్రంగా తెలంగాణ ప్రజానికి చర్చించుకోవాలి, ఆలోచించుకోవాలి. మనం ప్రజల్లోకి ఈ విషయాన్ని చెప్పాలి కూడా. ప్రధానంగా తెలంగాణ మీద జరుగుతున్నటువంటి కుట్ర ఏమిటంటే, అసలు తెలంగాణకు ఒక రాజకీయ నాయకత్వం ఉండకూడదు, తెలంగాణలో దిక్కులేని వాళ్ళని చేయాలి పొలిటికల్ గా. అంటే ఇక్కడ ఏమంటారంటే బీఆర్ఎస్ ఒకటే దిక్కు అంటే, మీరు చూడండి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టులు కానీ ఎవరు కూడా ఇవాళ తెలంగాణ హక్కుల కోసం గట్టిగా మాట్లాడతలేరు. కాబట్టి ఒకే ఒక్క దిక్కుగా ఉండి కేవలం తెలంగాణ ప్రయోజనాల కోసమే నిలబడుతున్నటువంటి పార్టీని, ఆ పార్టీ నాయకుల మీద ఎన్ని రకాల విచారణలు, ఎన్ని రకాల అవమానాలు, ఎంత క్యారెక్టర్ అసాసినేషన్ తీవ్రంగా, అసలు ఇది నాయకత్వమే కాదు, వీళ్ళనిగా చాలా చులకన చేసి ప్రజలు చూసే విధంగా ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఎంత జరుగుతుంది చూడండి. మొట్టమొదటిగా కేసీఆర్ గారు పార్టీ పెట్టినాడు కూడా ఆయన వ్యక్తిగతమైన విషయాలను బయటికి తీసుకొచ్చి వాటి మీద చాలా తీవ్రంగా ప్రచారం చేసినటువంటి వాళ్లే ఇవాళ కూడా అదే జరుగుతుంది. మీరు నాకు వేరే ప్రశ్న వేసినా నేను ఇది ఎందుకు చెప్పినా అంటే, ఖచ్చితంగా ఈ కుట్రతోటే వాళ్ళు ముందుకు వస్తున్నారు. తెలంగాణ ప్రజలు మాకొక దిక్కు కావాలి, మాకు రాజకీయంగా మాకొక అండ లేకపోతే మమ్మల్ని, మా ప్రాంతాన్ని దోచుకపోతారని ఎప్పుడైతే గమనిస్తారో అప్పుడు వీళ్ళ కుట్రలన్నీ పటాపంచలవుతాయి. ప్రజలు ఆ విషయంగా ఆలోచించినాడు. నీకు చంద్రబాబులు 1000 మంది వచ్చినా తరిమిండ్రు కదండి, మనకు నాయకత్వాన్ని నిలబెట్టుకున్నారు. ఇవాళ కూడా మళ్ళా ప్రజానీకాలు తెలంగాణ వచ్చేసింది కదా, ఇది రాజకీయం అని అనుకోకూడదు, తెలంగాణకు ఒక రాజకీయ నాయకత్వం లేకుండా చంపడం ద్వారా తెలంగాణను చంపేయచ్చు అనేటువంటి కుట్రను వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని తమ చేతుల్లో పెట్టుకొని ఆంధ్ర నాయకత్వం చేస్తున్నటువంటి దుర్మార్గం ఇది. ఆ దుర్మార్గంలోంచే ఇలాంటివి అనేకం వస్తున్నాయి. కాబట్టి ప్రజానికం ఇవాళ ఈ విషయాన్ని ఆలోచించాలి. మనకు ఒక రాజకీయ నాయకత్వాన్ని మనం గట్టిగా నిలబెట్టుకోవాలి. ఆ నిలబెట్టకుండా ఆ నాయకత్వం మీద, వాళ్ళ వ్యక్తిత్వాల మీద చాలా దుష్ప్రచారాలు చేస్తారు. మీడియా అంతా వాళ్ళ చేతిలో ఉంటది. ఈ చేసే ప్రచారాలను మనం కూడా నవ్వుకుంటూ నమ్మద్దు. అవతల వాళ్ళు చేసేటి అన్ని సంసారాలు మనం చేస్తేనే వ్యభిచారం అనే ఒక రోత భావజాలంతో మనం ఉండకూడదు. ఇప్పుడు 60 ఏళ్ళు దోపిడీ చేసిన కాంగ్రెస్ ఏమో మంచిదట, ప్రాజెక్టు కట్టి నీళ్ళు తెచ్చిన బీఆర్ఎస్ తప్పు చేసిందని ప్రెస్ మీట్ పెట్టి చెప్తుంటే వింటుంటే ఎంత అన్యాయం సార్. సో ఇట్లాంటి ఆలోచనలోంచి మనము తెలంగాణ నాయకత్వాన్ని చూస్తే తప్ప తెలంగాణకు ఒక శాశ్వతమైన పరిష్కారం రాదు. కాబట్టి ఇంకా వలసవాద నాయకత్వమే గొప్పది.
వాళ్ళు చేసేటి అన్ని ఇప్పుడు కుటుంబ పాలనంగానే మన దగ్గర నమ్ముతాము, అక్కడ వాళ్ళు మొత్తం బావబామరుదులు అల్లుళ్ళు కోడళ్ళు అందరూ రాజకీయాలు చేస్తే కూడా చాలా గొప్పది అంటాం. ఈ భావజాలం నుంచి ఫస్ట్ తెలంగాణ సమాజం బయటకు పడకపోతే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న కొంతమంది వాళ్ళ గుప్పిట్లో ఉంటారు, వాళ్ళు ఎట్లా ఆడిస్తే అట్లా ఆడతారు, తెలంగాణను వాళ్ళకు పల్లెంలో పెట్టి దోచిపెడతారు. ఎందుకంటే ఓకే. ఇంతకు ముందు పోతిరెడ్డి పాడుకు మంగళారతులు పట్టిన వాళ్ళే రేపు బానకచర్లకు కూడా పడతారని నా అభిప్రాయం. ఎస్ ఎస్ దేవిప్రసాద్ గారు, విజయానంద్ గారు చెప్పినట్టు వాస్తవానికి కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం తెలంగాణ తెచ్చుకున్నదే స్వయం పాలన కోసం. ఈ తెలంగాణ కాస్త ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత ఏకంగా ఢిల్లీ రిమోట్ల చేతిలోకి, పక్క రాష్ట్రానికి సంబంధించిన పెద్దల చేతిలోకి వెళ్తుందనే అంశాన్ని నిన్న తెరపైకి తీసుకొచ్చిన పరిస్థితి. తెలంగాణలో చంద్రబాబు కోవట్లున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు చేసిన ఈ వ్యాఖ్యలను తెలంగాణ సమాజం ఎట్లా అర్థం చేసుకునే అవకాశం ఉంది, దీని పరిణామాలు ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు రాజుగారు, తెలంగాణ ప్రజానీకం చైతన్యవంతమయ్యే ఈ వలసవాద దోపిడి నుంచి విముక్తి కావాలని ఒక అద్భుతమైనటువంటి పోరాటం చేసి, ఈ అద్భుతమైనటువంటి పోరాటానికి నాయకత్వం వహించినటువంటి కేసీఆర్, ఒక ఇంటి పార్టీ ఉండాలి, ఈ ప్రాంతంతో సోయితో పనిచేయాలి, ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు సరైనటువంటి రూపం ఇవ్వాలని కేసీఆర్ గారు 14 సంవత్సరాలు ఒక అద్భుతమైనటువంటి విశాల ప్రజా ఉద్యమాన్ని నిర్వహించి రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి తెలంగాణను మెడలు వంచి అన్ని పార్టీలు కూడా రకరకాలుగా ఆలోచించిన ప్రజా ఉద్యమ చైతన్యంతో తెలంగాణ సాధించుకున్న క్రమంలో జయశంకర్ గారు ఒక మాట అన్నారు, మనం సాధించుకున్నది 10%, దీన్ని 100% పూర్తి కావాలంటే నిరంతరం అలర్ట్గా ఉండాలి తెలంగాణ ప్రజలు. నిజంగా ఇప్పుడు జయశంకర్ గారు ప్రతిరోజు జ్ఞాపకం వస్తున్నాడు. ఎందుకంటే ఇవాళ నిన్న అనిరుద్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, ఇవాళ చంద్రబాబు కుట్రలు, ఇక్కడ కోవట్లు ఉన్నారని, అసలు ముఖ్యమంత్రి ఇలా ప్రాంతానికి సంబంధించినటువంటి గురువుకు శిష్యుడిగా మారిన తర్వాత ఇక కోవట్ల అవసరం ఏముంది? అనిరుద్ రెడ్డి పాపం ఆవేదనతో అన్నాడు ఇక్కడ కోవట్లు ఉన్నారని. మొత్తంగా కూడా ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు కోసం పనిచేసేటువంటి ఒక పరిస్థితి మనకు చాలా అనివార్యంగా కనబడుతుంది. ఎందుకంటే బంకచర్ల విషయంలో హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టేంత వరకు, పత్రికల్లో మన నమస్తే తెలంగాణ లాంటి పత్రికల్లో వార్తలు వచ్చే వరకు ప్రజలకి ఉన్నటువంటి సోయి ప్రభుత్వానికి లేదు. అసలు ఒక ప్రాజెక్టు కడుతున్నారు, డిపిఆర్ పంపారు, దానికి సంబంధించినటువంటి వాటి కోసం ఢిల్లీ తిరుగుతున్నాడు చంద్రబాబు అనేటువంటి విషయాన్ని ఇంత ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి వ్యవస్థను ఇలా అర్థం చేసుకోలేకపోయింది. ఇలా నాయకత్వం మీద బురద చల్లడానికి అటు గట్టిగా కొట్లాడుతున్నటువంటి కేటీఆర్ మీద కానీ, హరీష్ రావు మీద కానీ, మొత్తంగా దీనికి నాయకత్వం వహిస్తున్నటువంటి కేసీఆర్ మీద కూడా మొత్తంగా కూడా ఎట్లా చేస్తున్నారో మనం చూసినాం. మొన్న ఒక ఛానల్ అన్నీ కూడా దుర్మార్గంగా వర్కింగ్ ప్రెసిడెంట్ మీద ఎటువంటి తంబునేల్స్ పెట్టి మొత్తంగా కూడా వ్యక్తిత్వాహరణం చేసిరో మనం అందరం కూడా చూసినాం. దీనికి కారణం ఏంటంటే వాళ్ళు డెఫినెట్గా దీనివల్ల వాళ్ళు తగ్గిపోతే మాకుండేటువంటి హక్కులన్నీ కూడా కొల్లగొట్టి మేము యథేచ్ఛగా మా పరిపాలన చేసుకుంటామనేటువంటి ఒక కుట్ర కోణంలో జరుగుతుంది. ఇలా తెలంగాణ ఆలోచించాల్సింది ఏంటంటే కేటీఆర్ మీద ఒక మాట అన్నా, కేటీఆర్ వ్యక్తిత్వం మీద ఒక మాట అన్నా, హరీష్ రావు వ్యక్తిత్వం మీద ఒక మాట అన్నా, కేసీఆర్ గారి మీద అన్నా కుటుంబ పాలనని చెప్పేటువంటి పదే ప్రయత్నం చేసినా దాని వెనుక ఉన్నటువంటి కుట్ర కోణాన్ని ఇలా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం గతం కంటే ఎక్కువగా కనబడతా ఉంది మనకి. ఎందుకంటే డెఫినెట్గా ఈ నాయకత్వాన్ని దెబ్బతీస్తే, ఈ తెలంగాణ సంక్షేమం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల కోసం నిటారుగా నిలబడేటువంటి నాయకత్వాన్ని మలినం చేస్తే డెఫినెట్గా మనం ముందుకు పోవచ్చు. వీళ్ళు ముగ్గురు అడ్డుగోడలుగా ఇవాళ నిలబడ్డారు. ఈ అడ్డుగోడలను దాటడం అనేటువంటిది జాతీయ పార్టీల వశమైతే లేదు. ఏదో ఎన్నికల్లో గెలిచడం కావచ్చు, కానీ ప్రజల్ని ఓన్ చేసుకోవాలన్నా, ప్రజల మెప్పు పొందాలన్నా, ప్రజల ఆకాంక్షల కోసం వాళ్ళని గెలవాలన్నా కూడా ఈ అడ్డుగోడల్లాగా మాకు ఉన్నారు. తెలంగాణను రక్షించడానికి ఒక ప్రొటెక్టర్స్ లాగా వీళ్ళు నిలబడ్డారు. ఈ ప్రొటెక్టర్స్ను అనిస్తే తప్ప మేము ముందుకు పోవనేటువంటి పేరు మీద ఉన్నయన్నీ లేనివిగా చిత్రీకరించు వీళ్ళ మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇలా తెలంగాణ ప్రజానికి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్రలు, బీజేపీ చేస్తున్నటువంటి కుట్రలు, తెలుగుదేశం అండ్ చేస్తున్నటువంటి కుట్రలన్నీ కూడా ఇలా కేవలం వ్యక్తుల మీద చేస్తున్నటువంటి కుట్ర కాదు, మొత్తం తెలంగాణ సమాజం మీద, తెలంగాణ హక్కుల మీద, తెలంగాణ నీటి వాటా మీద, తెలంగాణ వనరుల మీద, తెలంగాణకు సంబంధించినటువంటి నాయకత్వం మీద, తెలంగాణ క్యారెక్టర్ మీద, ఇలా తెలంగాణ అస్తిత్వానికి సంబంధించి కూడా వాళ్ళు మొదటి నుంచే దాడి పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఏంటంటే వీళ్ళంతా అవినీతి పరులను చిత్రీకరించే ప్రయత్నం, లేకుంటే రకరకాలుగా ప్రతి ఒక్కరికి ఏదో ముద్ర వేసి చేసేటువంటి, ఇన్ని చేసినా కూడా
లగచర్ల లడాయిని నిటారుగా నిలబడి పనిచేసారు. మూసీని హైడ్రాను జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎలుగెత్తి చూపిరు. రైతులకు రైతు బంధు రుణమాఫీ కాకుంటే చేయాల్సిందే అని పట్టుబట్టి ఇలా చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పేద ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ఇలా అడ్డంకిగా ఉన్నటువంటి అనేక సమస్యల పరిష్కారం కోసం ఒక రాజీ లేని పోరాటం చేస్తూ ఉండ్రు. ఈ పోరాటం చేసేటువంటి వాళ్ళ పట్ల అనుసరిస్తున్నటువంటి కుట్ర అని అర్థం చేసుకుంటే తప్ప ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరకదనేటువంటి విషయాన్ని ఇలా ప్రజలు అర్థం చేసుకోవాలి. చాలా ముఖ్యమైన అంశం ఇది. ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎప్పుడు చెప్పేవారు, స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని ఆయన ఎప్పుడు చెప్తుండేవారు. ఇప్పుడు ఆ స్వీయ రాజకీయ అస్తిత్వం అధికారంలో లేకపోవడం వల్లే తెలంగాణ హక్కులు అడుగడుగునా కూడా కాలరాయబడుతున్నాయనే అంశాన్ని దేవిప్రసాద్ గారు, విజయానంద్ గారు స్పష్టంగా చెప్తున్న నేపథ్యం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు కూడా తెలంగాణలో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న పరిస్థితి. మరోసారి తెలంగాణ పరాయి పాలనలోకి వెళ్ళిపోయిందన్న ఆందోళన కూడా తెలంగాణ సమాజంలో వ్యక్తమవుతున్న సందర్భం కూడా కనిపిస్తుందనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మరో అంశాన్ని తీసుకుంటే దేవిప్రసాద్ గారు, నిన్న టీ న్యూస్ ఆఫీసులో పోలీసులకు సంబంధించిన వ్యవహారాన్ని మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి ఒక కేసు విచారణలో భాగంగా పోలీసులు వచ్చిన సందర్భంలో టీ న్యూస్ యాజమాన్యం కావచ్చు, సీఈఓ గారు కావచ్చు, సిబ్బంది కావచ్చు, ఇద్దరందరూ కూడా సహకరించిన పరిస్థితి, పూర్తి స్థాయిలో దర్యాప్తుకు సహకరిస్తామని స్పష్టం చేసిన సందర్భం. ఆ విచారణ సందర్భంగా దర్యాప్తు జరుపుతున్న సందర్భంలో వీడియోలు తీయడం, వాటిని అప్పటికప్పుడు సోషల్ మీడియాలో రకరకాల ఛానళ్లలో వైరల్ చేయడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? దీనిపై సీఈఓ శైలేష్ రెడ్డి గారు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కావాలని చేస్తున్నారు, బురద జల్లే ప్రయత్నాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించమని స్పష్టం చేసిన సందర్భం కూడా మనం చూసాం. ఇప్పుడు రాజు గారు, స్వేచ్ఛ ఒక జర్నలిస్టు మరణం అనేటువంటిది అందరినీ బాధిస్తున్నది, అందరం కూడా రోధించడం. ముఖ్యంగా టీ న్యూస్ అంతా కూడా ఒక శోక సముద్రంలో మునిగిపోయింది. ఎందుకంటే బరాబర్ అడుగుదామనేటువంటి ఒక కార్యక్రమంలో ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల్ని ఓ టీ న్యూస్ ఛానల్గా, ఒక సామాజిక బాధ్యతగా ఇవాళ ప్రజల వైపు ఉండి ప్రశ్నిస్తున్నటువంటి ఛానల్ టీ న్యూస్. కాబట్టి ఈ టీ న్యూస్ ఛానల్ మీద ఇవాళ ప్రభుత్వానికి కన్నెర్ర అవుతా ఉన్నది. నమస్తే తెలంగాణ కావచ్చు, టీ న్యూస్ కావచ్చు, ఎందుకంటే ప్రజల పక్షం వహించి ఇవాళ కొట్లాడుతున్నది. కాబట్టి దీని మీద డెఫినెట్గా ఇవాళ ప్రభుత్వం ఒక శత్రువైఖరి అవలంబిస్తున్నది అనేటువంటి మాట వాస్తవం. రెండవది కూడా ఇవాళ ఆ మరణానికి సంబంధించినటువంటి విషయంలో విచారణకు మేము సహకరిస్తామని చెప్పి శైలేష్ రెడ్డి గారు, సీఈఓ గారు చాలా స్పష్టంగా చెప్పి, పోలీస్ అధికారులు మాత్రమే లోపలికి వచ్చి ఏమైనా అంశాలు ఉంటే సీఈఓతో కావచ్చు, మిగతా వాళ్ళతో మాట్లాడవచ్చు, చేసుకొని పోవచ్చు, దానికి పూర్తిగా సహకరించి. కానీ ఒక ప్రైవేట్ వ్యక్తులను తీసుకొచ్చి మొత్తంగా కూడా వీడియోలు తీసి ఆ వీడియోలన్నీ కూడా అప్లోడ్ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి ఛానల్లో వేసి ఈ సహజ స్వేచ్ఛ మరణానికి టీ న్యూస్కి ఏదో సంబంధం ఉందనేటువంటి ఒక భావన ప్రజల్లో క్రియేట్ చేసే విధంగా ఈ తతంగం అంతా చేస్తున్నటువంటి అంశాన్ని అందరూ కూడా తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ తెలంగాణ ఉద్యమ సందర్భంగా టీ న్యూస్లో కూడా 2014 ముందు కూడా ఇటువంటి ప్రయత్నాలు కొన్ని జరిగినాయి. ఆ రోజు జరుగుతున్నటువంటి అసహజ మరణాలు, ఆత్మహత్యలు, ఇవన్నీ కూడా ఆ రోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి హత్యలుగా ప్రజలు భావించినటువంటి నేపథ్యంలో ప్రసారం చేసిన టీ న్యూస్ మీద సమైక్యాదులను కూడా దాడి చేయడానికి అనేక సందర్భాల్లో పోలీసులు వస్తే ప్రజలందరూ కూడా ప్రతిఘటించినటువంటి విషయం మనకు అందరికీ. కాబట్టి ఇప్పటికైనా ఈ మరణం ఏదైనా మీరు టీ న్యూస్ నుంచి సమాచారం కావాలంటే స్వేచ్ఛగా రావచ్చు, అడగవచ్చు, తీసుకొని పోవచ్చు. కానీ మీరు ప్రైవేట్ వ్యక్తులను తీసుకొచ్చి ఒక సర్జికల్ స్ట్రైక్ లాగా వీడియోలు పట్టుకొచ్చి పోలీసులు ఏదైనా విచారణ చేస్తే రహస్య విచారణ ఉండాలి. ఆ విచారణలో తేలినటువంటి అంశాల పట్ల అనుమానాలు ఉంటే మళ్ళీ ప్రశ్నించవచ్చు, మళ్ళీ శోధించవచ్చు, మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. కానీ అవేవి పట్టకుండా మీరు విచారణగా అంటే బహిరంగ విచారణ లాగా, ఇదేదో పబ్లిక్ విచారణ లాగా, ఏదో సినిమా షూటింగ్ లాగా వచ్చి మొత్తం టీ న్యూస్కు ఉండేటువంటి ఒక ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు ఇవాళ మీరు అందరినీ కూడా టీవీలలో చూపించి రకరకాలు చేసి అందరి వ్యక్తిత్వ హరణాలు చేసేటువంటి ఈ దుర్మార్గమైనటువంటి కోణాన్ని ఇవాళ అందరం కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్, విజయానంద్ గారు, మనం చూసాం ఇటీవల యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య సంఘటన, మరణించిన సంఘటన ప్రతి ఒక్కరిని కూడా తీవ్రంగా కలిచివేసిన పరిస్థితి, ప్రతి ఒక్కరు కూడా బాధపడిన సందర్భం. ఈ కేసు విచారణకు సంబంధించిన అంశంలో పోలీసులు వచ్చిన సందర్భంలో అన్ని రకాలుగా కూడా ఆ వివరాలు కావచ్చు, సహకరిస్తాం విచారణకు అని చెప్పేసి యాజమాన్యం, అలాగే ఉద్యోగులంతా కూడా వారు అడిగిన ప్రశ్నలకు అన్ని రకాల సమాధానాలు చెప్తున్న సందర్భంలో వీడియోలు తీయడం, వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేయడాన్ని ఏ విధంగా చూడాల్సిన అవసరం కనిపిస్తాం? నిజంగా స్వేచ్ఛ గారి మరణం చాలా బాధించింది, చాలా ఇబ్బందికరమైన అంశము. అట్లా జరిగి ఉండకపోనుండే చాలాసార్లు ఇట్లా లైవ్ చర్చలో వారితో కలిసి ఈ మధ్య ఇంకా ఎక్కువ సాన్నిహిత్యం అయి ఉండే చాలా కలిసివేసినటువంటి సంఘటన. అట్లాంటి సంఘటనను కూడా ఎట్లా ఉన్నారంటే చూడండి, అట్లాంటి సంఘటనను కూడా
అచ్చి రాజకీయంగా వాడుకోయేటటువంటి ఒక దుర్మార్గము రాజకీయాలు తెగబడ్డాయి అనే విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇవాళ స్వేచ్ఛ గారు వాళ్ళ ఇంటి దగ్గర ఆత్మహత్య చేసుకుంటే అది వ్యక్తిగత కారణాలని చెప్పి దానికి సంబంధించిన అరెస్ట్ కూడా అయ్యి దానికి సంబంధించిన విచారణ పూర్తయిన తర్వాత విచారణ పేరిట ఇవాళ టీ న్యూస్కి వచ్చి అక్కడ వీడియోలు చేసి లైవ్ విచారణ వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసే పరిస్థితి ఈ పోలీస్ యంత్రాంగం ప్రభుత్వమే చేస్తున్నదంటే, నేను ఇందాక చెప్పినట్టు దీని అన్నిటికీ సర్వరోగ నివారిణి జిందా తెలుసు మాట అన్నట్టు ఈ వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా ఇవాళ ప్రభుత్వం మీరు కొద్దిగా సునిశ్చితంగా పరిశీలిస్తే తెలంగాణ రాజకీయ నాయకత్వం మీద ఒక బురద చల్లాలి. ఇది ఒక్కటే ప్రధానమైన ఎజెండా. తెలంగాణ ప్రజలకు ఒక రాజకీయ దిక్కు లేకుండా చేయాలి. మీరు ఎన్ని ప్రశ్నలు వేసినా నేను అక్కడికే వస్తా చూడండి. అదే ఇప్పుడు జయశంకర్ గారు దేవిప్రసాద్ గారు ఇందాక చెప్పినట్టు జయశంకర్ సార్ చెప్పిన పాయింట్ను మనం విడిచిపెడితే మళ్ళీ అవుట్ తెలంగాణ. ఖచ్చితంగా తెలంగాణ నిలబడ్డదే ఒక గట్టి రాజకీయ నాయకత్వంతో అని వాళ్ళకి అర్థమైంది. అంటే ఏం చేయాలి? ఇప్పుడు తెలంగాణకు గట్టి రాజకీయ నాయకత్వం లేకుండా చేయాలంటే ఏం చేయాలి? టిఆర్ఎస్ కు నాయకత్వం వహిస్తున్నటువంటి ప్రధాన రాజకీయ నాయకత్వం యొక్క ఆ నాయకుల యొక్క వ్యక్తిత్వాలని వాళ్ళని ప్రజల్లో పలచన చేయాలి. పలచన చేయాలంటే రాజకీయంగా వాళ్ళు చేసిన అభివృద్ధి మీద ఏమైనా విమర్శలు చేద్దామంటే వీళ్ళు 60 ఏళ్ళు చేసింది వాళ్ళు 10 ఏళ్లలో చేసి పడేసారు, అంతకన్నా ఎక్కువ చేసేసారు. అక్కడ వాళ్ళు తట్టుకోటట్టు లేరు. అక్కడ బీఆర్ఎస్ నాయకత్వాన్ని తక్కువ చేసి మాట్లాడే పరిస్థితులే. ప్రపంచం అంతా అద్భుతాలు జరిగినాయి తెలంగాణలో ఈ 10 ఏళ్లలో అని చెప్పారు. ఆ గత 60 ఏళ్ళు ఆత్మహత్యలు, ఎన్కౌంటర్లు, మరణాలు, కరువులు, పీడన ఆ చరిత్ర కళ్ళ ముందట ఉంది కాబట్టి మాట్లాడితే సిగ్గుపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇక వాళ్ళు సాధించినవి చెప్పడానికి లేవు, వీళ్ళు సాధించినవి దాచడానికి లేవు. ఎట్లా చేయాలంటే ఏం లేదు, వీళ్ళ క్యారెక్టర్ ను చెడగొట్టాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు సంబంధం లేని విషయాలను చుట్టు తీసుకొచ్చి ఒక 10-15 రోజులు దాని మీద నిరంతరం చర్చ జరుగుతాయి. ఒక 50 సార్లు ఒకే విషయం మీద రకరకాల ఆరోపణలు చేస్తే అమాయకులుగా ఉన్న వాళ్ళు, కొంత అవగాహన తక్కువ ఉన్న వాళ్ళు గట్లనట కదా అని నమ్ముతారని ఒక ఆలోచన. వాస్తవంగా మొన్నటి ఎన్నికలలో కూడా అట్లాంటి విషయాల మీద, ఉదాహరణకి సీఎం గారి అధికార నివాసం కూడా సొంతంగా గని 100 కోట్లు పెట్టుకొని బంగారు బాత్రూములల్లా వాడుకుంటుండట అంటే కూడా ప్రచారం చేసిరు. దాన్ని ఎందుకు చేస్తారు? అట్లా ఎంతో కొంత నమ్ముతారనేటువంటి ఒక ఉద్దేశంతో చేస్తారు కదా. మరి వాళ్ళ ఆ సీఎం నివాసంలో, పాత సీఎం నివాసంలో ఎవరుంటున్నారు? ఆ బంగారు బాత్రూమ్లు ఎవరు వాడుతున్నారు? అంటే ప్రజలు ఇట్లా ఉంటారనేటువంటి తెలిసి ఈ అసత్యాలని, వ్యవహారాలని బాగా ప్రచారంలోకి తీసుకురావాలనేటువంటి ఏదైతే మొదట ఈ చంద్రబాబు ఆధీనంలో ఉన్నటువంటి సమైక్యవాదం అనే ఒక కృత్రిమ వాదానికి సృష్టి నుంచి వచ్చినటువంటి దుర్మార్గపు ఆలోచనలు ఏవైతున్నాయో దానిలో మొదటి ఆలోచన ఏంటంటే ఫస్ట్ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం అనేది ఉంటుంది. అందుకనే ఇవాళ ఏ టీవీ ఛానల్లోనైతే రాజకీయ నాయకత్వపు, తెలంగాణ రాజకీయ నాయకత్వ వ్యక్తిత్వ హననం జరుగుతుందో ఆ టీవీ ఛానళ్ళన్నీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ లో నడుస్తున్నాయని ఫస్ట్ తెలంగాణ ప్రజలు గుర్తించారు. ఇప్పుడు తెలంగాణ కోసం నిలబడ్డటువంటి పత్రికలు, ఛానళ్లను దెబ్బతీయాలా, అట్ ది సేమ్ టైం తెలంగాణ నాయకత్వాన్ని దెబ్బతీయాలి. వీళ్ళ యొక్క ప్రతిష్టను ప్రజలలో తక్కువ చేసి చూపించాలనేదే ప్రధానంగా పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి పని. దీని బీఆర్ఎస్ పార్టీ ఎట్లా తిప్పి కొడుతుంది, తెలంగాణ ప్రజానికి ఎట్లా అర్థం చేసుకుంటది? జ్ఞానవంతులు అన్న వాళ్ళు ఇవాళ ఇంత జరుగుతుంటే కూడా కనీసము తెలంగాణ ప్రజలకు మేము చాలా మేధస్సు చెప్పినాం, మా బోధనల వల్లనే చైతన్యవంతులు అని చెప్పుకునే విర్రవీగే వాళ్ళకి ఈ కామన్ సెన్స్ పనిచేస్తలేదా? తెలంగాణ నాయకత్వాన్ని దెబ్బతీస్తున్నారనే విషయం అర్థమైతలేదా ఇవాళ? సో ఈ విషయం మీద చాలా తీవ్రంగా చాలా తక్షణ చర్యలు తీసుకొని ఇవాళ తెలంగాణ రాజకీయ నాయకత్వాన్ని, మా నాయకత్వము ఇంత గొప్ప నాయకత్వం అని మనం గర్వంగా చెప్పుకొని నిలబెట్టుకోకపోతే మన కాళ్ళు మనం నరుక్కున్నట్టయితది. రాజకీయ నాయకులకు ఏమైతుంది? కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్లు పోతారు. కానీ ఆ నాయకత్వం ఎదిగి రావడానికి ఎంత కష్టమైంది, ఎన్ని సంవత్సరాలు పట్టింది, తెలంగాణ ఎంత నష్టపోయింది. అట్లాంటి నాయకత్వం ఇవాళ ఎదిగి వస్తే దాన్ని మనం కాపాడుకోకపోతే తెలంగాణకి ఎంత పెద్ద నష్టం జరుగుతుంది, శాశ్వతంగా నష్టం జరుగుతుంది.
కాబట్టి దీన్ని చాలా తీవ్రంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది సార్. అందుకనే మనము ఫిలాసఫికల్ గా వాళ్ళ కుట్రని అర్థం చేసుకోకపోతే, ఇది ప్రజల్లోకి తీసుకోకపోతే చాలా పెద్ద మొత్తంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. ఇది వాళ్ళ 3-4 నాయకులు చేసే విషయం కాదు నేను చెప్పేది. వాళ్ళు పోతారండి, ఎవరు దిక్కు అంటున్నా. వీళ్ళు పల్లెవులో పెట్టి వాళ్ళకి అప్పచెప్పేవాళ్ళు కదా మిగతా వాళ్ళంతా. గత 60 ఏళ్ళు ఆ పార్టీలు చేసింది అదే కదా. ఎదిగి వచ్చిన ఈ ఇంత నాయకత్వాన్ని ఓడగొట్టుకుంటే మనకు దిక్కేవారు? కాబట్టి తెలంగాణ ప్రజల అవసరం కోసం ఇవాళ నాయకులను మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం తప్పకుండా ఉంటది. ఇవాళ ఈ చిన్న చిన్న పిచ్చి ప్రయత్నాలు ఏవి చేసినా ఆ నాయకత్వపు వ్యక్తిత్వాన్ని హననం చేయాలని, అంటే రెడ్ హ్యాండ్ గా పట్టుబడి ఎఫ్ఐఆర్ నమోదై కేసు అవుతున్న వాళ్ళేమో పవిత్రులు పునీతులు, ఏం కాకముందు ఆధారం లేకుండా ఏదో చూపించి వీడియోలు పెట్టి వీళ్ళు అపవిత్రులు అంటే కూడా సమాజం నమ్మితే ఇక అంతకన్నా అమాయకత్వపు సమాజం ఏముండదు. చాలా ముఖ్యమైన అంశాలు చెప్పారు విజయానంద్ గారు. వాస్తవానికి కేసు విచారణకు అన్ని రకాలుగా కూడా సహకరిస్తామని టీ న్యూస్ యాజమాన్యం స్పష్టం చేసినా, సీఈఓ గారు స్పష్టం చేసినప్పటికీ కూడా ఈ విధంగా వీడియోలు తీయడం, వాటిని అప్పటికప్పుడు తమ అనుకూల ఛానళ్లలో సోషల్ మీడియాలో పనిగట్టుకొని ప్రచారం చేయడం అత్యంత దారుణమైన విషయం, దుర్మార్గమని దేవిప్రసాద్ గారు, విజయానంద్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం సందర్భంలో కూడా ఉద్యమ గొంతుకై నిలిచిన ఛానల్ టీ న్యూస్ ఉద్యమ ప్రస్థానంలో తెలంగాణ సాధనలో ఎలాంటి కీలక పాత్ర పోషించిందో తెలంగాణ సమాజానికి తెలుసు. మళ్ళీ తెలంగాణ హక్కులకు భంగం కలుగుతున్న ఈ తరుణంలో మరోసారి తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ ప్రజల హక్కుల పక్షాన పోరాడుతున్న టీ న్యూస్పై తట్టుకోలేక మాత్రమే ఇలాంటి బురద జల్లే ప్రయత్నం జరుగుతున్న అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. దేవిప్రసాద్ గారు, మరొక కీలకమైన అంశాన్ని తీసుకుంటే, ఫార్మాకు సంబంధించిన వ్యవహారంలో గతంలో కాంగ్రెస్ కనుక అధికారంలోకి వస్తే మేము ఫార్మాకు సంబంధించిన రైతుల భూములను వెనక్కి ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన పరిస్థితి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత భూములు వెనక్కి ఇవ్వడం కాదు, వారికి రైతులకు సంబంధించి ఉన్న ప్లాట్లు, గతంలో ఉన్న ఒప్పందంలో భాగంగా రైతులకు దక్కాల్సిన ప్లాట్లను కూడా అడ్డదారిలో కాంగ్రెస్కు సంబంధించిన నేతలు కొల్లగొడుతున్నారనే అంశం, దానిపై నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. పంచభూతాలపై కూడా కాంగ్రెస్ పడగ విప్పింది, పగబట్టినట్టుగా కనిపిస్తోంది. తెలంగాణ రైతులు అలాగే ఫార్మా రైతులను కూడా ఇప్పుడు కబలిస్తున్న అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఎట్లా చూడాలి దీన్ని? ఇప్పుడు రాజుగారు, అంతకుముందు ఫార్మాసిటీ కోసం, ఎందుకంటే ఫార్మాసిటీ అంతా కూడా ఒక దగ్గరే ఉంటే కాలుష్య నివారణగా ఉండొచ్చు, దానికి ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టొచ్చు అనే ఒక విశాల దృక్పథంతో ఆలోచించి కేసీఆర్ గారు మొత్తం పరిశ్రమల్ని, ఫార్మా పరిశ్రమలను ఒక దగ్గర తరలించి రెగ్యులర్గా మానిటరింగ్ చేయడం వల్ల ఈ కాలుష్యాన్ని వీలైనంత వరకు కాపాడొచ్చు అనేటువంటి ఒక నిర్ణయంతో వారు ఫార్మాసిటీని తీసుకున్నారు. అప్పుడు ఈ కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఎందుకు ఫార్మాసిటీకి మీరు రైతాంగం దగ్గర తీసుకుంటారు, చాలా తక్కువ రేట్ ఇస్తారు, అది ఇది అని చాలా బురద జల్లేటువంటి ప్రయత్నం చేశారు. మేము వచ్చినాక మీకు ఒకవేళ ఫార్మసిటీ ఏర్పాటు కాకుండా వెనక్కి తిరిగి ఇస్తామన్నారు. నిన్న కేటీఆర్ గారు అదే ప్రశ్నించారు. మీరు పంచభూతాలను అమ్ముకుంటున్నటువంటి కాంగ్రెస్, మీరు ఇచ్చినటువంటి మాటను అమలు చేయండి. ఇలా రైతులకు ఇస్తారు. మీరు ఏం చేస్తారంటే ఒక ఆర్టిఫిషియల్ సృష్టిస్తున్నారు, రేట్లు తగ్గిపోయినాయి, ఎవడు కొంటలేడు అనేటువంటిది ఒక సృష్టించి రైతుల దగ్గర, నేను నాతో రైతులు చెప్తా ఉన్నారు కొంతమంది, చాలా తక్కువ ధరకు మాకు ఇచ్చేయండి అని చెప్పి ఇవాళ వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి మొత్తం భూమినంతా కూడా ఫోర్త్ సిటీ పేరు మీద కొంతమంది 4-5 కలిసి మొత్తం తీసుకొని ఇలా రైతాంగం మీద టోపీ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీన్ని అడ్డుకోవాలని చెప్పి నిన్న కేటీఆర్ గారు చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రకటించడం జరిగింది. చాలా కీలకమైన అంశం ఇది. ఫార్మా రైతులకు ఇచ్చిన హామీలను కూడా కాంగ్రెస్ సర్కారు తుంగలో తొక్కుతుందనే అంశం కూడా ఇక్కడ చర్చకు వస్తున్న నేపథ్యం. ఈ క్రమంలోనే ఫార్మా రైతుల హక్కుల సాధన కోసం, ఫార్మా రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం కూడా తప్పకుండా బీఆర్ఎస్ పక్షాన పోరాడతామని కేటీఆర్ గారు స్పష్టం చేసిన పరిస్థితి కనిపించింది. నేడు ఫార్మా రైతులు ఏకంగా పాదయాత్ర చేయబోతున్నారు. రైతులు, బాధిత రైతులు ఏవైతే ఉన్నారో ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాదయాత్ర కూడా సిద్ధమైన పరిస్థితి. వారికి బీఆర్ఎస్ పార్టీ కూడా అండగా నిలుస్తామని ఇప్పటికే ప్రకటించిన సందర్భాన్ని మనం చూసాం. రైతులకు అలాగే ఫార్మా రైతులకు కూడా తప్పకుండా ఎప్పటికీ వారి హక్కుల సాధన కోసం వారి వెంట నిలుస్తామని ఇప్పటికే స్పష్టం చేసిన సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ దేవిప్రసాద్ గారు, విజయానంద్ గారు చర్చలో పాల్గొనేందుకు. ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు. నమస్తే.